ఒకప్పటి కిడ్స్ అంటే 90s, 80s ఈ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక విధానంలో ఉంటే జెన్‌జీ అంతా ఇప్పుడు మారిపోతుంది. కొత్త తరపు ఆలోచనలు వస్తున్నాయి. ప్రస్తుతం సొంతిల్లుకు సంబంధించి 90, 80 కిడ్స్ అయితే గనుక సొంతిల్లు ఒక కల ఖచ్చితంగా మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని చాలామంది వాటి కోసం కలగనడం, కొంతమంది నెరవేర్చుకోవడం, కొంతమంది ఇప్పుడు కట్టుకునే స్థితిలో కూడా ఉన్నారు. అయితే రాబోయేటండి ఇప్పుడు వస్తున్నటువంటి జెన్‌జీ తరానికి సంబంధించి నిపుణులు చాలా వరకు సర్వేస్ అయితే చేస్తూ ఉన్నారు. సొంతిల్లుపై జెన్‌జీ యువత ఏమంటున్నారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరం ఏమంటోంది? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ తరం ఎలా ఉండబోతోంది? నిపుణులు ఏం చెప్తున్నారు? సొంతిల్లుపై జెన్‌జీ ఆలోచనలు ఎలా ఉన్నాయని చూస్తే, సొంతిల్లు కల ఒకప్పుడు కల కింద ఉండేది. చాలామంది నెరవేర్చుకునేవారు అప్పట్లో పుట్టినవారు. ఇప్పుడు జెన్‌జీ ఏమంటోంది? సొంతిల్లు కన్నా అద్దె ఇల్లే బెటర్ అంటోంది నేటి తరం. ఒకప్పుడు సొంతిల్లు కొనడమే ప్రతి ఫ్యామిలీ యొక్క జీవిత లక్ష్యం కింద ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది అంటున్నారు. ముఖ్యంగా జెన్‌జీ యువత ఏంటంటే యువ మిలీనియన్స్ ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయి. సొంత ఇల్లు కొనడం కన్నా మంచి ఇంట్లో అద్దెకు ఉండడమే బెటర్ అనే ఉద్దేశానికి వచ్చేస్తున్నారు. దీనికి తోడుగా ఇళ్ల ధరలు ప్రస్తుతం భారీగా పెరిగిపోవడం, అధిక గృహ రుణభారం, లోన్స్ అవి తీసుకుని భారీగా కట్టుకోవడం, మారుతున్న జీవనశైలితో పాటు యువత ఆలోచన విధానం కూడా మారిపోతున్నట్లుగా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అద్దె ఇల్లే బెటర్ అని అయితే జెన్‌జీ యువత భావిస్తుంది. ఒకప్పుడు చూస్తే రొట్టె, బట్ట, ఇల్లు అనే 3 ప్రధాన అవసరాలతో కలిసి ఇంటి కలగా ఉండేది. ఇప్పుడు అదే ఇల్లు సాధారణ మధ్య తరగతి యువతకైతే అందని ద్రాక్ష పండుగ మారిపోయింది. ఎందుకంటే చాలా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 10,00,000, 20,00,000, 25,00,000లో సొంత ఇల్లు నిర్మాణాలు చేసుకుంటే ఇప్పుడు కనీసం ₹1,00,00,000, కనీసం 50-80 లక్షలు లేనిది ఇల్లు రావటం లేదు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా 60-70 లక్షలు మినిమం అవసరాలతో కొనుక్కుంటే మినిమంగా 60-70 లక్షలు అవుతుంది. ఇంకా కొంచెం లగ్జరీ లైఫ్కి వెళ్తే ₹1,00,00,000 పై మాటే. కొన్ని మహానగరాల్లో అయితే అది 2-3 కోట్లకు కూడా చేరిపోయింది. సో ఇంత దారుణంగా మెట్రో నగరాల్లో కూడా ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోవడంతో చాలామంది యువత తల్లిదండ్రులతోనే ఉండడం, లేదంటే అద్దె ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, బ్లాక్ మనీ ప్రభావం, ప్రతిష్ట కోసం ఇల్లు కొనడం వంటి కారణాలతో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఫలితంగా ఫస్ట్ టైం ఇల్లు కొనాలనుకునే యువతకి తగ్గిపోతున్న అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆ యువత కూడా తగ్గిపోతుంది. ఇక జెన్‌జీ లైఫ్ స్టైల్లో విషయంలో కూడా భారీగా మార్పు కనిపిస్తుంది. మ్యూజిక్, అలాగే సినిమాలు స్ట్రీమింగ్లో చూడడం, క్యాబ్లను అద్దెకు వినియోగించడం, కోవర్కింగ్ స్పేసులు, ఫర్నిచర్, హోమ్ అప్లయన్సెస్ రెంట్ తీసుకోవడం వంటి అలవాట్లు పెరిగిపోయాయి. అంటే వస్తువులను సొంతంగా చూసుకోవడం కంటే అవసరమైనప్పుడు వాటిని వాడుకొని వదిలేయడమే బెటర్ అని ప్రస్తుతం ఈ జనరేషన్ ఎక్కువగా భావిస్తుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు లివ్ ఇన్ లైఫ్లు కూడా అంటే సహజీవనం కూడా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఎవరికి వారు సంపాదిస్తున్నట్లు పక్కవారి కోసం నేనెందుకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ధోరణి కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది. వాళ్ళ ఖర్చులన్నీ నేనెందుకు భరించాలి? ఒకప్పుడు తండ్రి ఉన్నాడంటే పిల్లల కోసం, అలాగే భార్య కోసం వాళ్ళ బాధ్యత అంతా నాదే కాబట్టి వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఒక కుటుంబ వ్యవస్థ కింద ఉండేది. ఇప్పుడు లివ్ ఇన్ లైఫ్లు, సహజీవనాలు పెరిగిపోయినప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదే, కలిసి ఉన్నంతకాలం ఉంటాం, లేకపోతే లేదని ధోరణి కొంచెం పెరిగిపోతుంది. అలాంటప్పుడు పక్కవారి కోసం నా డబ్బులంతా వాళ్ళ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి కలిసి ఉన్నంత వాళ్ళం ఇద్దరు కలిసి ఖర్చు పెట్టుకుంటాం, లేనప్పుడు లేదు అన్న టైప్లో ఉంది తప్ప వాళ్ళ కోసం నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలనే ధోరణి కూడా బాగా పెరిగిపోతుందని చెప్తున్నారు. ఇక ఈ ఆలోచన ఇల్లు కొనుగోలు విషయంలో కూడా కొనసాగితే భవిష్యత్తులో సొంత ఇల్లు కొనడం కన్నా నాణ్యమైన అద్దె ఇళ్లలో నివసించేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే కోలివింగ్ స్పేసులు అంటే కలిసి ఉండడం కొంతమంది, అలాగే ప్రొఫెషనల్ అద్దె గృహాలకు నగరాల్లో ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది. ఇంకేంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఈ అద్దెలకు ఉండేవాళ్ళు ఈ జెన్‌జీ యువత అద్దెలకు ఎక్కువ ఉంటారు. ఇంకా మరోవైపు పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు కూడా భారీగా తగ్గిపోతుంది. అసలు పిల్లలు కనేందుకు కూడా ఇష్టపడడం లేదు. తక్కువ మంది పిల్లలను కనడం, లేదంటే అసలు పిల్లలు లేకుండానే జీవించాలనే జంటలు కూడా ఎక్కువైపోతున్నాయని చెప్తున్నారు. ఈ ధోరణితో పెద్ద ఇళ్ల అవసరం కూడా తగ్గిపోనుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో గృహాల కొనుగోలు డిమాండ్పై కూడా దీనిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే భవిష్యత్తు అంటే ఈ మార్పు కేవలం ఒక్క రోజులో జరిగిపోదు. కానీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఇల్లు దొరక్కపోతే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కొత్త సవాళ్ళు ఎదుర్కొందుకు తప్పదని మార్కెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. ఒకప్పుడు సొంత ఇల్లు అనేది లైఫ్లో పెద్ద కల, కానీ ఇప్పుడు కొత్త తరానికి మాత్రం కంఫర్ట్ ఇల్లే బెటర్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇదే కొనసాగితే భారత్ హౌసింగ్ మార్కెట్లో రాబోయే సంవత్సరాల్లో ఊహించని పెనుమార్పే చోటు చేసుకుంటుందని చెప్తున్నారు. ఏముంది,
ఇద్దరు సంపాదించుకుంటున్నారు, నచ్చిన ఇంట్లో కొంత స్పెండ్ చేస్తున్నారు, నచ్చకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ టైప్లో ఉన్నారు. అదే సొంత ఇల్లు కొనుక్కొని దానికి ఈఎంఐలు కట్టుకుంటూ భారంగా ఉండి, పోనీ ఒకప్పటిలాగా పెళ్లి చేసుకుంటే కలకాలం జీవిస్తామా అంటే ఎన్నాళ్ళు కలిసి ఉంటున్నారో తెలియటం లేదు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కూడా విడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు పెద్ద పెద్ద లోన్లు తీసుకుని ఆ ఇంటి కోసం ఇబ్బంది పడడం ఎందుకనే ఆలోచన ధోరణి కూడా ఎక్కువైపోయిందని అయితే చెప్తున్నారు. ఇది రాబోయే తరాల యొక్క ప్రస్తుత పరిస్థితి. నిపుణులు అయితే కనుక ఈ విధంగా చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.